లలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి దూతలతో కలసి సెరాపులలో నిలచి దావీదు గానాల స్తోత్రార్హుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా దావీదు గానాల స్తోత్రార్హుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నా స్తుతులన్నిటిపై ఆసీనుడవైనా నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి దూతలతో కలసి సెరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడు మహోన్నతుడు ప్రభా, మహాగణుడు, సర్వలోకమునకు చక్రవర్తి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు. వేల్పులలో బహుగణుడానికి వందనాలు ప్రభా. సమస్త దేవతలకు పైగా నుండి ప్రభా పూజార్హుడుగాను స్తోత్రార్హుడుగాను ఉన్న దేవానికి స్తోత్రాలు. నిరంతర స్తోత్రార్హుడమైన తండ్రి మీకు వందనాలు. అయోగ్యులము అల్పులము ఎన్నికలేని వారమైనప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మీ సన్నిధికి ప్రభా మీ కృపాసనం వద్దకు రావడానికి మమ్మల్ని కనికరించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య పరిచర్య విషయంలో మీరు కృప చూపించండి దేవానికి వందనాలు. మీ ఆలోచన మీ నడిపింపు దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ నడిపింపు దయచేయండి, మీ ఆలోచన దయచేయండి. ఏకీభవించిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి మీద ఏకాత్మ పని చేయాలి ప్రభా. మీ సన్నిధి మా మధ్యలో బలంగా పనిచేయడానికి సహాయం చేయండి. మీ మాటను చొప్పున ప్రభా నా తన మీ పిల్లల మధ్యలో నిలబడుతుండగా ప్రభు మీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అమ్మ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అంటే మేము ఉన్న ఏరియా పూర్తిగా ఏజెన్సీ ఏరియా, సిగ్నల్స్ సరిగా ఉండవు. ఒకవేళ వాయిస్ మీకు క్లారిటీ లేకపోయినట్లయితే నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, నేటి మన ధ్యానం కొరికినటి వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు.
నేను చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రాలు. ఈ మాటలు మనము పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా చోట్ల చూస్తాము. నేను మీ దేవుడనై ఉన్న నేను పరిశుద్ధుడను, మీ దేవుడనై ఉన్న నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడే అని మన పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు తన సేవకులతో ప్రవక్తలతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు తన ప్రజలకి సందేశాలను ప్రవక్తల ద్వారా పంపిస్తున్నప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము. దేవుడు తన ప్రజలకి తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను గనక నా సన్నిధిని మీరు భయపడుడి అని ఇలా చాలా చోట్ల తన పరిశుద్ధతను గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాము. దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా మనము చాలా చోట్ల మనం చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో మీరును అట్టివారై ఉండవలెను, నేను పరిపూర్ణుడనై ఉన్నాను గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. ఇలా క్రొత్త నిబంధనలు కూడా చాలా చోట్ల యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న కాలంలో ప్రభువారు ఎన్నో మార్లు మాట్లాడుతూ వచ్చారు. తన సేవకులుగా అపోస్తులుగా ఉన్నటువంటి వారు కూడా ఆయా సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారంట చెప్తున్నారు. ఇప్పుడు మీరు యేసు ప్రభుని మీరు విశ్వసించి ఆయన యుద్ధకు వచ్చిన మీరంట మనమంట ఎందుకు పిలువబడ్డామంటే మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. ఇంతకుముందు మీరు అన్యజనులుగా ఉన్నారు, అన్ని ఆచారాలను మీరు ఆచరించారు, సాంప్రదాయాలను మీరు పాటించారు, విగ్రహ సంబంధమైన అన్యుల సంబంధమైన ప్రతి కార్యాల్లో మీరు ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వాటన్నిటిని విడిచి మీరు దేవుని యొద్దకు నిజమైన రక్షకుడు సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన నిజ దేవుని యొద్దకు వచ్చిన మీరు ఎలా ఆయన యొద్దకు దేవుడు మనల్ని పిలిచారంట అంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారంట. అంటే ఇంతకు ముందు మనం యేసు ప్రభు వారి యొద్దకు రాకముందు మనం ఏ విధంగా జీవించామో అదే విధానంలో మనం ఉండడానికి పిలువబడలేదంట. ఎలా పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఎందుకు దేవుడు పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు చెబుతున్నాడు? ఎందుకు పరిశుద్ధత విషయంలోనే మిమ్మల్ని నేను అందుకొరకే పిలిచాను, నేను మిమ్మల్ని అందుకొరకే పిలిచాను అని దేవుడు పర్టికులర్గా ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు పత్రికలో వ్రాయించి ఉంచారు? ఎందుకు దేవుడు తను ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడల్లా నేను పరిశుద్ధుడనై ఉన్నానని పరిశుద్ధను గూర్చి ఎందుకు దేవుడు అంతగా చెబుతున్నాడు అంటే, దేవుడు చెబుతున్నాడు పరిశుద్ధత దేవునికి, మన కీర్తన భాగంలో మనం చూస్తూ ఉంటాము, పరిశుద్ధతే ఎన్నటెన్నిటికి దేవునికి నివాస స్థలము అంట. దేవుడు నివసించాలంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధతను కోరుకుంటాడు. ఒక స్థలంలో దేవుడు నివసించాలంటే ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి. ఒక వ్యక్తిలో దేవుడు నివసించాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు తన నివసించడానికి కోరుకుంటున్న స్థలము ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధతకు దేవుడు అంటే మనలోను మనతోను మన మధ్యలో దేవుడు నివసించాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క మనసు, అది దేవుని యొక్క చిత్తం, అది అనాది సంకల్పం, అది అనాదిలో నుంచే దేవుని హృదయంలో ఉన్న కోరిక. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలనే దేవుని యొక్క అనాది కోరిక, అనాది ప్రణాళిక. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఆ సహవాసమును కోరుకున్న దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే అట్టి ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడు అందుకొరకు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారంట. పరిశుద్ధులుగా ఉండాలి అని. ఎలా వస్తుంది మరి ఈ పరిశుద్ధత మనకి? ఎలా వస్తుంది? బయట మనకు దొరుకుతుందా? షాపులలో దొరుకుతుందా? అంగడిలో దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది మనకి పరిశుద్ధత?
ఏం చేస్తే పరిశుద్ధత దొరుకుతుంది? ఈ ప్రశ్నకు సమాధానము దొరకక నేటికి ఎంతోమంది, నేటికి అన్యజనులైన వారు అనేక ప్రాంతాలకు, అనేక గుళ్ళని, గోపురాలని, తీర్థయాత్రలని అనేక చోట్లకు తిరుగుతున్నారు. తమ పాపాలను పోగొట్టుకొని పరిశుద్ధులుగా, పునీతులుగా మారాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాన ధర్మాలు చేస్తున్నారు. ఆ శాంతి మార్గాలని రకరకాల మార్గాల గుండా వారు శాంతిని వెతుకుతూ, వారు పుణ్యాన్ని కోరుకుంటూ పునీతులుగా మారాలని అనేక మార్గాలు వెతుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వారిలో ఉన్నటువంటి ఆ పాపపు భీతి అనేది, ఆ పాపపు భారం అనేది తొలగించబడట్లేదు, తొలగించుకోలేకపోతున్నారు. మరి ఈ పరిశుద్ధత ఒక మనిషి ఎలా సంపాదించుకోగలడు? ఎలా వస్తుంది ఈ పరిశుద్ధత? మన ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మన పరిశుద్ధత వస్తుందా? పాటలు పాడడం ద్వారా పరిశుద్ధత వస్తుందా? ఎలా? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండుడి. ఆయనతో కూడిన సమానమైన పరిశుద్ధత, ఆయన మహిమకు తగినటువంటి పరిశుద్ధత, ఆయన నివసించుటకు తగినంత పరిశుద్ధత, మనము ఆయనతో కలిసి నివాసము చేయుటకు కావలసినంత పరిశుద్ధత ఎలా ఒక మనిషి ఎలా సంపాదించగలడు? అందుకే అది మనుషునికి అసాధ్యము కనుక మనిషి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, భూమి మీద ఎంత మంచిగా బ్రతికినప్పటికీ కూడా మనిషి తన్ను తానుగా పరిశుద్ధపరచుకోలేడు, తనకు తానుగా పరిశుద్ధుడిగా లేడు. ఎందుకంటే జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా పరిశుద్ధుడిగా మారలేడు. అందుకని మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుణ్ణి సమీపించడానికి దేవుడు ఏం చేశాడు? మనిషి దేవుని యొద్దకు రావడానికి దేవునికి మనిషికి మధ్య ఏమడ్డం వస్తుంది? పాపం అనేది అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి ఆ పాపంను పాపం అడ్డుగా వస్తుండే. ఆ పాపమును తొలగించడానికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలులను ఏర్పాటు చేశారు. మీరు ఏదైనా పాపము చేసినప్పుడు, ఏదైనా అపరాధము చేసినప్పుడు, ఏదైనా పొరపాటున మీ ద్వారా ఏదైనా అపరాధము జరిగినా, పాపము చేసినా, ఏ విధమైనటువంటి మలినముతో మీరు అపవిత్రపరచబడిన కానీ దేవుని యొద్దకి మనం ఒక బలిని తీసుకుని వచ్చినప్పుడు దానిని బలిపీఠం మీద మనం బలి అర్పించి దాని రక్తము చేత మనం ఆ బలిపీఠపు కొమ్ములను మనం ఆ రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోను ఆయా పాత్రల మీద మనం ప్రోక్షిస్తున్నప్పుడు మన పాపములకు క్షమాపణ కలుగుతుందని ప్రభువారు బలులను ఏర్పాటు చేశారు. అయినా కానీ మనిషి దేవుడు కోరుకున్న పరిశుద్ధత మనిషికి రాలేకపోయింది. మనిషి పరిశుద్ధుడు కాలేకపోయాడు. పాపము చేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలు అర్పిస్తున్నాడు, కానీ పాపం నుంచి మనిషి విడుదల పొందలేకపోయాడు. దేవుని సన్నిధి సమీపించాలంటే ప్రధాన యాజకుడికి కూడా సరిపోలేదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవుని సమీపించే అవకాశం కలిగింది. అంతటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి సంవత్సరానికి ఒక్కసారి దేవుని కలుసుకోవడానికి వెళ్ళడానికి సంవత్సరం మొత్తం కూడా ఆయన సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చేది. తను పరిశుద్ధపరుచుకునేవాడు. తను కొన్ని దినములు, కొన్ని నెలలు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధపరుచుకుని అయినప్పటికీ కూడా ఆ దినము వచ్చినప్పుడు తను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు నడుమునకు తాడు కట్టుకొని దానికి గంటలు కట్టుకొని అందులో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ గజ్జల శబ్దం వినబడనట్లయితే, ఆ వ్యక్తి మరణించినట్లయితే, ఒకవేళ లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ తాడును పట్టుకొని ఆ వ్యక్తిని బయటికి లాగడానికి అలా వెళ్ళేవారు. అంతటి పరిశుద్ధుడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారి కూడా ప్రధాన యాజకుడికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి అలాంటి మనము ఎలా దేవుని దగ్గరికి వెళ్ళగలం? ఎలా దేవునితో సహవాసము, దేవుడు మనతో ఎలా సహవాసం చేయగలరు? అందుకని దేవుని యొక్క అనాది కోరిక ఏంటంటే దేవుడు తన ప్రజలతో జీవించాలి, తన ప్రజల మధ్యలో జీవించాలి. తను కోరుకున్న తన ప్రజల మధ్యలో, తన వారిలో
వారిలో నివసించాలని దేవుడు ఏం చేశారంటే, ఇక మీదట ప్రధాన యాజకుడే కాదు, తనను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా, తన నమ్మిన వారు, తన యందు విశ్వాసం ఉంచిన వారు, తనను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా దేవుని యొద్దకు రావడానికి దేవుడే ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక ప్రతిష్ఠితమైన మార్గాన్ని దేవుడు ఏర్పరిచారు. అది ఏంటంటే మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధులుగా చేసేటువంటి మార్గం. అందుకే అంటున్నాడు, అది ఏంటంటే ఆయన తన ఏకైక కుమారుని, తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపి ఆయనను దేవుడు ఏం చేశారంట, మరణమునకు అప్పగించారంట, ఆయనను నలగొట్టారంట. ఆయన ప్రాణ త్యాగం ద్వారా దేవుడు మనకి పరిశుద్ధతని అనుగ్రహించారు. అప్పుడు ఏమంటున్నారంట, ఏమంటున్నారు, నేను పరిశుద్ధుడనన్నాను గనుక ఇప్పుడు మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది మన ఒక వచనం చదువుదాము. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులలో దేవుడు పరిశుద్ధతను ఎంత కోరుకుంటున్నాడని మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని విడిపించాలంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలంటే ఇక్కడ అంటున్నారు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. దేవుడు మనల్ని అలా విమోచించలేదు. వెండి బంగారముల చేత మనల్ని పరిశుద్ధపరచాలని దేవుడు అనుకోలేదు. వెండి బంగారములు కానీ, గొర్రెల మేకల రక్తములు కానీ, ఎద్దుల రక్తములు కానీ, వాటి ద్వారా మనకి పరిశుద్ధత అనేది లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడ అంటున్నారు, అవన్నీ కూడా క్షయమైనవి, నశించిపోయేవి, అవి కూడా బలహీనతలు కలిగినవి, వాటిలో జీవము లేనివి. వాటి వల్ల దేవుడు మనల్ని విమోచింపలేదంట గాని అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించారు. ప్రభువారు మన కొరకు చనిపోయినటువంటి, మన కొరకు శిలువపై మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందరూ అనుకుంటున్నట్టుగా, ఇప్పుడు అన్యజనులు అనుకుంటున్నట్టుగా ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా లేరు. మన కొరకు మరణించినటువంటి దేవుడు ఆయన ఒక సామాన్యుడు కాదు. ఆయన సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు, బల పరాక్రమములు కలిగిన దేవుడు, శక్తి సంపన్నుడైన దేవుడు. ఆయన సమస్తమును తన నోటి మాట చేత కలుగజేసినటువంటి దేవుడు, సమస్తమును పరిపాలిస్తున్నటువంటి దేవుడు, సమస్తమును నియంత్రిస్తున్నటువంటి దేవుడు, సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు నశించిపోతున్నటువంటి, క్షయమైపోతున్నటువంటి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. ఆయన అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైన రక్తం. ఆ రక్తంలో ఏ దోషం లేదు, ఆ రక్తంలో ఏ మనలం లేదు. ఈరోజు నేను విమోచింపబడ్డామంటే, పాప బంధకాల్లోంచి మనం విడిపించబడ్డాము. విగ్రహ సంబంధమైనటువంటి మృతతుల్యమైనటువంటి వాటి నుంచి ఈరోజు మనం విడుదల పొంది సత్యాన్ని, జీవాన్ని మనం వెంబడిస్తున్నామంటే ఆయన చిందించినటువంటి నిర్దోషమైన రక్తము, ఆ రక్తము వలన కలిగినది. ఆ రక్తములో ఏ దోషము లేదు, ఆ రక్తములో ఏ కపటము లేదు, ఆ రక్తంలో ఏ చెడుతనము లేదు. నిర్దోషమైన రక్తము, అది ఒక నిరాపరాధి అయినటువంటి రక్తం. ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ దోషము లేదు. ఆయన అంటున్నారు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలడు? ఆ రోజు యూదుల మధ్యలో నిలబడి ఆయన సవాలు చేశారు. నేటికి సర్వ సమాజము, ప్రపంచమంతటి కూడా సవాలు చేస్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపిస్తారు, ఎవరు స్థాపించగలరు? ఆయన ఒక నిరపరాధి. ఆయన ఏదో పాపము చేసో, ఏదో దోషములు చేసో, ఏదో అతిక్రమములో ఏదో చేసిన దాన్ని బట్టి ఆయన శిలువ మరణం పొందలేదు. కానీ ఆయన నిరపరాధి అయి ఉండి మన పాపముల నిమిత్తం ఆయన మరణించారు. నశించిపోతున్న మనల్ని, నరకమునకు పాత్రులుగా ఎంచబడిన మనల్ని ఆయన విడిపించడానికి, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన
మన స్థానంలో నిలబడి ఆయన నిరపరాధిగా ఉండి ఆయన మన నిమిత్తం ఆయన మరణించారు. ఆయన రక్తం ద్వారా కలిగినదే ఈ విమోచన, ఆయన రక్తం ద్వారా కలిగినదే ఈ పరిశుద్ధత. ఈ రోజు ఆ పరిశుద్ధత చాలా చులకన చేయబడింది. వెండి బంగారముల చేత మనం విడిపించబడలేదు కదా. వెండి బంగారముల చేత మనం కొనలేదు. ఏమిచ్చి మనం ఆ పరిశుద్ధతను మనం సంపాదించగలం? ఏ బలులు అర్పించి మనం పరిశుద్ధతను మనం సంపాదించగలం? మనం దేనిని బట్టి మన పాపముల నుంచి మనం విడుదల పొందగలం? ఆ పాప భారం నుంచి మనం విడుదల పొందగలం? ఆ పాప భారం నుంచి, ఆ పాపపు కాడి నుంచి, ఆ పాపపు భీతి నుంచి ఎలా మనం విడిపించబడగలం? మనం క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు విడుదల కలిగింది. అయితే ఈరోజు ఆయన రక్తం ద్వారా మనకు కలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతని ఆశీర్వాదం భూమి మీద ఎక్కడ కూడా నువ్వు కొనలేని నీ శక్తి అంతటిని, నీ సంపద అంతటిని, నీ జ్ఞానం అంతటిని, నీ అనుభవాలన్నిటిని కూడా మనము చేసి కూడా ఏమాత్రం కూడా మనం సంపాదించలేనటువంటి కేవలం దేవుడు మాత్రమే అనుగ్రహించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము పరిశుద్ధత ఈ రోజు చాలా చులకన చేయబడింది. సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును కలుగజేసినటువంటి దేవాది దేవుడు మరణించుట ద్వారా కలిగినటువంటి రక్షణ, కలిగినటువంటి ఆశీర్వాదం, అది కలిగినటువంటి దీవెన. ఆ దీవెన ఈరోజు ఎంత చులకన చేయబడిందంటే, దేవుడు నిజంగా ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన మనకు తండ్రిగా మారాడు. తండ్రిగా మారాడు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు అని దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించారు. కుమారులు కుమార్తెలుగా ఆయన రక్తం ద్వారా మనం చేయబడ్డాము. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన మనకు కాపరిగాను, ఆయన మనకు పోషకుడుగాను, ఆయన మనకు అన్ని విషయాల్లో అన్ని విధములుగా ఉన్నాడని చెప్పేసి ఈరోజు ఆయన పరిశుద్ధతను సన్మానించే విషయంలో అందరికీ ఈరోజు చులకనైపోయింది. చులకన. పరిశుద్ధత అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు, నీకు నచ్చినట్లుగా మనం ఉండడానికి, మనకు నచ్చినట్లుగా మనం ఉండడానికి మనము ఆ వెండి బంగారంలో చేత మనం విడిపించబడలేదు. మనం గొర్రెల రక్తం చేత మనం విడిపించబడలేదు. మనం ఈ లోక సంబంధమైన వాటి ద్వారా ఏదో చేయుట ద్వారా మనం విడిపించబడలేదు. మనకు పరిశుద్ధత ఆపాదించబడలేదు, పరిశుద్ధత మనకు అనుగ్రహించబడలేదు. స్వయాన దేవాది దేవుడే ఆయన మరణము ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ రక్తములకు మనం ఏం వెలకడతాం? మనం ఆయన త్యాగానికి మనం ఏం వెలకడతాము? ఆయన పరిశుద్ధతకి, ఆయన నిర్దోషత్వానికి, ఆయన ఆయన నిరాపరత్వానికి, ఆయన నిర్దోషత్వానికి, ఆయన అమూల్యమైన రక్తమునకు మనం ఎలా వెలకడతాం? మనం దేని చేత మనం వెలకట్టగలము? ఆయన రక్తం ద్వారా కలిగినటువంటి పరిశుద్ధత అంతే. మనము ఆ పరిశుద్ధత యొక్క విలువను ఎరుగని వారిగా ఉంటూ ఈరోజు పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఇంకా దేనినో వెతుకుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. నేను చదువుతున్నాను. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఎవరు మనకు పరిశుద్ధత అయ్యారు? యేసు ప్రభు ద్వారా మనకు పరిశుద్ధత అనుగ్రహించబడింది. ఆయన ద్వారా మనకు కలిగింది ఆ పరిశుద్ధత. ఆయన ద్వారా మనకు కలిగినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం అది. నీవు అనుకుంటే నీ పాప భారం నీవు తొలగించుకోగలవా? ఆయన తీసివేయకుండా, ఆయన కనికరించకుండా, ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడకుండా మనం ఉపవాస ప్రార్థనలు చేసి, మనం ఏదో జాగరణలు చేసి, ఏదో చేసి నా ప్రయాసము చేత నీ పరిశుద్ధతను సంపాదించుకుంటాను అని మనం ప్రయత్నం చేసినట్లయితే ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడకుండా, ఆయన మన పాపములను తుడిచివేయకుండా మనం పరిశుద్ధులుగా మారగలమా?
లేదు. కేవలం అది ఆయన మాత్రమే మనకు అనుగ్రహించేది. పరిశుద్ధత కేవలం దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదము. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచారండి. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. కానీ ఈరోజు పరిశుద్ధత సైడ్ అయిపోయింది. ఏంటంటే నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీకేంటంటే నీ సమస్యలు తీరిపోతాయి, నీ బాధలు తీరిపోతాయి, నీ పరిస్థితులు అవవుతాయి ఇవవుతాయి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతున్నారు. లోక సంబంధమైన విషయాల గురించి. నిజమే, ఆయన యొద్దకు వస్తే అన్నిట్లో మనం విడుదల చూస్తాము, అన్నిట్లో క్షేమాన్ని చూస్తాము, అన్నిట్లో అభివృద్ధిని చూస్తాము. కానీ మనం అందుకొరకు పిలువబడలేదే. కేవలం దాని కొరకే మనం పిలువబడ్డామా? అవి దేవుని యొద్దకు వచ్చిన వారందరికీ అవి జనరలైజ్ గా చేయబడినటువంటి సంగతులు. అవి ఒక చోట అంటారు కదా, మీరు నా రాజ్యమును నీతిని వెతికినట్లయితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వాటి గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. కానీ మన దేని కొరకు మనం పిలువబడ్డాము? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి, మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి మనం పిలువబడ్డాము. కానీ ఈ సంగతి ఈరోజు క్రైస్తవ సమాజం మర్చిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా పరిశుద్ధతను కూర్చున్న బోధ కనబడదు. ఎంతసేపు ఆశీర్వాదాలు, ఎంతసేపు సమస్యలు, ఎంతసేపు బాధలు, ఇవే ఇవే ఇవే. నీ భూలోక సంబంధమైన వాటి గురించి చింతగలిగి దేవుడు నేను పిలవలేదు. భూలోక సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన సంగతుల విషయమే నువ్వు నలిగిపోవటం బట్టి గానీ, లేకపోతే వాటి విషయంలో దేవుడు నీకు వాటి నుంచి నీకు విడుదల ఇవ్వాలని మాత్రం దేవుడు నేను పిలవలేదు. శాశ్వతమైన విడుదల, శాశ్వతమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలని, మనకి ఇవ్వాలని ఆయన పిలిచారు. ఆయన ఎదుట మనం నిలబడాలని, ఆయన వలె మనం పరిశుద్ధులుగా జీవించాలని, ఆయన వలె మనం జయించిన వారిగా ఉండి, ఆయనతో పాటు ఆయన సింహాసనం అందు ఆయన కుడిపార్శ్వాన కూర్చొని ఆయనతో పాటు మనం ఏలాలని అందుకొరకు దేవుడు పిలిచాడు. ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని, స్థాయిని మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచారు. అందుకొరకు ఆయన రక్తము కార్చారు. ఈరోజు మన దృష్టిలో ఏది శ్రేష్టమైనదిగా ఉంటుంది, ఏది అల్పమైనదిగా ఉంటుంది? మనం ఆశీర్వదించబడినట్లయితే, ఒక మంచి ఇల్లు కట్టుకున్నట్లయితే, ఒక మంచి బంగ్లా, ఒక మంచి కారు, ఒక అన్ని విధాలుగా మనము ఒక మంచి స్థితిలో మనం కనబడినట్లయితే అది ఆశీర్వాదం అనుకుంటున్నారు, అది దేవుడి దీవెన అనుకుంటున్నారు. నిజమే, కానీ అదేనా నిజమైన దీవెన? నిజంగా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదం అదా? నీవు వాటిని బట్టి ఆనందిస్తున్నట్లుగా దేవుడు, అవి నువ్వు కలిగి ఉన్నందున దేవుడు ఆనందిస్తున్నాడా? పౌలు గారు అంటారు కదా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే నేను దేవుని వెంబడించినట్లయితే, దేవుని మీద నేను దృష్టి కలిగినట్లయితే నేను దౌర్భాగ్యుడని అంటున్నారు రోమపత్రికలో ఉంటాయి. మనం దేని కొరకు ప్రభుని మనం వెంబడిస్తున్నాము? ఈ భూ సంబంధమైన వాటి కొరకు దేవుని వెంబడిస్తున్నామా? మనం కలిగి ఉన్న ఐక విచారముల కొరకు దేవుని వెంబడిస్తున్నామా? వాటిలో ఉన్న విడుదల కొరకు వెంబడిస్తున్నామా? ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అన్ని రకాల పరిస్థితులు కూడా వెళ్తాం, అన్నీ మనకు అవసరమైనవే. కానీ అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి కాదు. అవన్నీ కూడా మనం దృష్టి పెట్టవలసిన సంగతులు కాదు. మనం దృష్టి పెట్టవలసిన సంగతి ఏంటంటే, కేవలం క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనం సంపాదించుకోగలిగినటువంటి ఆశీర్వాదాలు. దేవుడు తన మనసులో మనకి ఏదైతే ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారో అది, దాని విషయమై మన దృష్టి కలిగి ఉండాలి. అది ఆశీర్వాదం. వాటిని మనం వెదకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లలను ఒకసారి ఆలోచన చేద్దాం. మనం
ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేని వెతుకుతున్నాం, దేని మీద మనం ఆశ కలిగి ఉంటున్నాం, దేని మీద మన మనసు కలిగి ఉంటున్నాం, మనం దేనిని మనం వెతుకుతున్నాం. దేవుడిచ్చేటువంటి నిత్యమైన ఆశీర్వాదముల మీద మనం మనసు కలిగి ఉందాం. శాశ్వతమైన ఆశీర్వాదం, వెలకట్టలేని ఆశీర్వాదములను దేవుని యొద్ద నుండి మనం కోరుకుందాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా అది శాశ్వతమైనది. దానికి నువ్వు వెలకట్టలేవు. అది నీకు జీవాన్ని, క్షేమాన్ని అనుగ్రహించేది. ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తున్నావా? ఆ ఆశీర్వాదముల కొరకు ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా? ఆశ కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో వెదికావా? నిజముగా ప్రభా, నిజంగా నువ్వు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందని ఏ రోజైనా ఆలోచించావా? అడిగావా? అమ్మ, మనం ఈ లోకంలో మనము ధనవంతులం అవటమే ఆశీర్వాదం అంటే, అన్యజనులు కూడా చాలా మంది ధనికులు ఉన్నారమ్మా. చాలా మంది మంచి స్థితిలో ఉన్నారు అన్యజనులు. అన్యజనులు ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నారు ధనం పరంగా. అది ఆశీర్వాదం అనుకుంటే మరి ఆ విగ్రహ సంబంధమైనవి కూడా ఇస్తున్నట్టే కదా మరి ఆశీర్వాదం. మరి ఎందుకు నువ్వు యేసు ప్రభు వారి యొద్దకు రావడం ఇంకా రావాల్సిన అవసరం ఏముంది? దేవతలుగా పిలువబడుతున్న వారు కానీ, లోకంలో ఉన్నవారు కానీ, గనులుగా గొప్పవారుగా ఎంచబడుతున్న వారు కానీ, ఎవ్వరికి కూడా లేనటువంటిది, ఎన్నటి కూడా పొందలేనటువంటిది దేవుడు తన ప్రజలకి ఇవ్వాలి అనుకుంటున్నాడు. అదే పరిశుద్ధత. అందుకొరకు మీరు పిలువబడ్డారు. నా పరిశుద్ధతను మీకు ఇవ్వడానికి నేను మిమ్మల్ని పిలిచాను. కానీ మనం దేవుని యొద్ద ఏం వెతుకుతున్నాము? అల్పమైన వాటిని, ఎన్నిక లేని వాటిని మనం వెతుకుతున్నాం. అల్పమైన వాటిని వెతుకుతున్నాం. అల్పమైన సంగతుల కొరకు దుఃఖపడుతున్నాం, విచారపడుతున్నాం. మనం అల్పమైన సంగతులు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి పరిశుద్ధత కొరకు నిలబడితే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత విషయంలో అది చిన్నదే కానీ దాన్ని మనం ఉపేక్షించకూడదు. చిన్న విషయాల్లో కూడా, పరిశుద్ధతను చిన్న విషయాల్లో కూడా మనం ఉపేక్షించకూడదు. ఈ రోజు క్రైస్తవుల జీవితాల్లో జీవం లేకపోవడానికి, శక్తి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకపోవడమే. ప్రార్థనలు చేయడం, పాటలు పాడడం, మందిరానికి వెళ్ళడం, కనబడినోళ్ళకి దేవుని గురించి 2 మాటలు చెప్పడం, ఇదే పరిశుద్ధత అనుకుంటున్నారు. కాదు, కాదు, పరిశుద్ధత కాదు. ఇంకా కొంతమంది అయితే పరిశుద్ధత అంటే మూలపాటల దగ్గర ఆగిపోయిన వారు ఉన్నారు. ఆ మూలపాటల దగ్గరనే జయము లేని వారిగా ఉంటున్నారు. అబద్ధములు ఆడొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, నీ పొరుగు వారిని ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఏ విగ్రహం, ఏ రూపం కూడా నీ మనసులో నువ్వు పెట్టుకోవద్దు, దేనికి నువ్వు సాగిల పడకూడదు. ఈ మూలపాటాల దగ్గర ఆగిపోయారు. ఇంకా ఆ మూలపాటాల దగ్గర ఇంకా జయము లేని వారిగా ఉంటున్నారు. ఎప్పుడు ఇంకా పరిశుద్ధత యొక్క లోతులోకి ఎప్పుడు వెళతాం మనం? పరిశుద్ధత ఎంత విలువైనదో ఎప్పుడైనా గ్రహించావు నువ్వు? పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత యొక్క విలువ ఏంటో నువ్వు గ్రహించావా? ఆయన నలగొట్టబడుట ద్వారా మనకు కలిగింది పరిశుద్ధత. ఆయన నలగొట్టబడుట ద్వారా వచ్చింది మనకు ఆ పరిశుద్ధత. ఆయన అవమానం పొందుట ద్వారా, ఆయన తృణీకరించబడుట ద్వారా, ఆయన హేళన చేయబడుట ద్వారా, ఆయన శరీరము నాగలి వలె దున్నబడుట ద్వారా, అపహాస్యము ద్వారా, నింద అవమానాల ద్వారా, హేళనల ద్వారా,
ఈరోజు కాన్ఫరెన్స్లో యాడ్ అయిన మనందరం కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది యాడ్ అయ్యారు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు యొద్దకు వచ్చి ఈ విధంగా మనం ఆరాధిస్తున్నాము, ఆయన మనం సేవించగలుగుతున్నాము. మనకి ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యం కానీ పాప భీతి కానీ లేకుండా ఈరోజు మనం ఉంటున్నామంటే దానికి కారణము ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన గాయములు, ఆయన నిలువెల్ల నలగొట్టబడటం ద్వారా కలిగినది ఆశీర్వాదమే ఈ పరిశుద్ధత. ఆయన మరణము, ఆయన రక్తం ద్వారా కలిగినటువంటి పరిశుద్ధత విషయంలో ఆయన మరణించి మనకు పరిశుద్ధత ఇస్తే, కొంతమందికి వస్త్రాల విషయంలో పరిశుద్ధంగా వస్త్రాలను కూడా, క్రైస్తవులు ఎటువంటి వస్త్రాలు వేసుకోకూడదు అంటే ఆ వస్త్రాలను కూడా విడిచిపెట్టడానికి కూడా బాధపడేవారు ఉన్నారు. అమ్మ, క్రైస్తవులకు ఇలాంటి అలంకరణ ఉండకూడదు, దైవభక్తి కలిగిన వారిగా స్త్రీలకు తగినట్లుగా మనం ఉండాలి అనంటే అలంకరణ విషయంలో నొచ్చుకునే వారిగా ఉన్నారు. ఆ చిన్న చిన్న విషయాలలోనే నువ్వు పరిశుద్ధంగా నిలబడలేకపోతే నువ్వు పరిశుద్ధత యొక్క లోతులోకి ఎప్పుడు వెళతావు? అసలు పరిశుద్ధత యొక్క రుచి ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధత యొక్క అనుభవం ఎలా ఉంటుంది? ఆ లోతులు ఎలా ఉంటాయో ఎలా నీకు అర్థమవుతాయి? పరిశుద్ధతని ఎప్పుడైనా రుచి చూసావా? పరిశుద్ధంగా జీవించడంలో ఉన్న ఆనందం ఏంటో నీకు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడంలో ఉన్న సంతోషం ఏంటో తెలుసా? అది ఎలా ఉంటుందో కనీసం అనుభవం ఉందా? అవగాహన ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. ఆయన మన ఎడల కృప చూపించారు. ఆ కృప మన విషయంలో వ్యర్థం కాకుండా చూసుకోండి. నీ కుటుంబంలోనే, నీ బంధువుల్లోనే, నీ స్నేహితుల్లోనే ఎంతోమంది మంచివారు గొప్పవారు ఉంటుండగా దేవుడు నిన్ను కోరుకున్నాడే. ఈ విధంగా సమకూర్చారే, ఈ విధంగా ప్రభు నీతో మాట్లాడుతున్నారే అంటే ఆయన మన ఎడలు ఎంత కృపను అనుగ్రహిస్తున్నారో ఆలోచించండి. దయచేసి ఆ కృపను ఎవరు కూడా వ్యర్థపరచుకోవద్దు. పౌలు గారు అంటున్నారు, నాకు ఇచ్చిన కృప వ్యర్థం కాలేదు అంటున్నారు. మనము కూడా మనకు అనుగ్రహింపబడిన కృప అది వ్యర్థము కాకుండా చూసుకోవాలి. జాగ్రత్త. పరిశుద్ధతను మనం కోరుకుందాం. పరిశుద్ధతని దేవుడి నుంచి మన శ్రేష్టమైన వాటిని కోరుకుందాం. నీవు అడగకపోయినా ఈ భూ సంబంధమైనవి ఖచ్చితంగా ఏ సమయంలోకి నీకు ఏది అవసరం అది దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అది నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. వాటిని కాదు, దేవుడు అంటున్నాడు శ్రేష్టమైన వాటిని వెతకండి, శాశ్వతమైన వాటిని వెతకండి. మీ కంటి కనబడి చెవులకు వినబడి హృదయానికి గోచరం కాని సంగతులు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటిని వెతకండి. వాటిని వెతకాలి. మనం ఉత్తమమైన వాటిని మనం వెతకాలి. అందులో మొదటిదే పరిశుద్ధత. పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దయచేసి పరిశుద్ధత విషయంలో ఎవరు ఏది చెప్పినా కానీ దయచేసి పరిశుద్ధత విషయంలో మీరు ఎక్కడ కూడా దాన్ని లైట్గా మీరు తీసుకోవద్దు. చాలా చోట్ల నేను అప్పుడప్పుడు షార్ట్స్ చూస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. దయచేసి అందరి వాక్యాలు ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఎవరు చెప్పినా కానీ వాక్యము చెప్పినప్పుడు ఖచ్చితంగా నిజంగా వాక్యం అలానే ఉందా అనేది ఖచ్చితంగా మీరు మరలా దాన్ని మీరు పరిశీలన చేయాలి. దాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలన చేయాలి. చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే స్వాభిమాన పాపంలో ఉన్నారు. చాలామంది స్వాభిమాన పాపం ఎలా అంటే ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు వినడానికి ఇష్టపడతారు.
ఆ సేవకుని సాక్ష్యము, ఈ సిస్టర్ సాక్ష్యము, ఒక మంచిగా వాడబడుతున్నారంటే, కొంచెం ఫేమ్ వచ్చిందంటే, కొంచెం పబ్లిసిటీ వచ్చి 4 చోట్ల వెళ్తున్నారంటే వారి సాక్ష్యాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల నువ్వేం తెలుసుకుంటావు? వారి జీవితంలో జరిగిన చెత్త అంతా తెలుసుకుంటావు. దానివల్ల మనకేంటి ఉపయోగం? వారి సాక్ష్యాలు వినడానికి దేవుడు మనల్ని పిలిచారా? మనం దేవుడి గురించి తెలుసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచారా? ఈ సాక్ష్యాలు వినడం వల్ల ఏమవుతుందంటే, దేవుడు వాళ్ళని నడిపించిన విధానాలు గాని, దేవుడు వారితో మాట్లాడిన విధానాలు గాని, దేవుడు వాళ్ళని పడి ఉన్న స్థితిలో నుంచి లేపిన విధానాలను బట్టి ఏమవుతుందంటే, ఆ వ్యక్తి మీద అభిమానం పెంచుకుంటున్నారు. అభిమానం పెంచుకొని ఆ రేపటి దినాన ఆ వ్యక్తి వాక్యానికి విరోధంగా వాక్యాన్ని వక్రీకరించి చెప్పినా కానీ, వాక్యానికి విరోధంగా మాట్లాడినా కానీ, ఇది వాక్యంలో లేదు కదా, ఇది సరైనది కాదు కదా అని ప్రశ్నించలేని స్థితిలో ఉంటున్నారు. గుడ్డిగా వాళ్ళు ఏది చెబితే ఆ సాక్ష్యాన్ని బట్టి కానీ, వారిలో చెబుతున్న మాటలను బట్టి కానీ, వీరు వారిని అభిమానిస్తూ వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఆ విధంగా అపవాది ఒక రకమైన పాపంలో పడివేస్తుంది. అందుకే అంటారు, నన్ను స్వాభిమాన పాపంలో పడనీవకు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అది చాలా పెద్ద పాపం. కానీ దీన్ని ఎవరు పాపంగా ఎంచుకోరు. దీన్ని అసలు పాపంగా పరిగణించరు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మనం పరిశుద్ధత యొక్క లోతులోకి మనం వెళుతున్నప్పుడు, మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రారంభించినప్పుడు, పరిశుద్ధత కొరకు మనం అడుగులు వేస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధత యొక్క లోతులోకి వెళుతుండగా దేవుడు ఒక్కొక్క విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అసలు పరిశుద్ధత ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. అసలు నిజమైన పరిశుద్ధత ఏంటో అప్పుడు నువ్వు గ్రహిస్తావు. మన జీవితంలో పరిశుద్ధత అనే ఆ ప్రక్రియ ప్రారంభమైందా? ఆ పరిశుద్ధత యొక్క వాసన, ఆ పరిశుద్ధత యొక్క రుచి ఏంటో మనకు తెలుసా? ఆ రుచి అనుభవమే మనకు తెలియనప్పుడు, దాని గురించిన అవగాహన లేనప్పుడు నువ్వు ఎలా వివేచించగలుగుతావు? ఆ పరిశుద్ధత యొక్క ఆ లోతు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది దుర్బోధల వైపు తిరుగుతున్నారు. లక్షల మంది అబద్ధ బోధకులు, పిట్ట కథలు, దురద చెవులు, నచ్చినట్లుగా వాక్యాలు చెబుతున్న వారి వైపు తిరుగుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? సాక్ష్యాలు. వీరికి వ్యక్తిగతంగా పరిశుద్ధతను కూర్చున్న అవగాహన ఉండదు, పరిశుద్ధతను కూర్చున్న ఆ అనుభవం ఉండదు, పరిశుద్ధతను కూర్చున్న లోతు తెలీదు. అసలు పరిశుద్ధత ఏంటి అన్నది వీరు విభజించలేరు. ఏది పరిశుద్ధత, ఏది పాపము, ఏది అక్రమం అనేది సరైన విభజన చేయలేరు. వారికి అవగాహన లేదు. కాబట్టి ఏం చేస్తారు? ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఏ చెబితే ఓకే అంతే, అదే ఫాలో అయిపోయి ఇప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది దుర్బోధల వైపు వెళ్తున్నారు. కారణం ఏంటి? అనుభవం లేదు. పరిశుద్ధత గురించిన అనుభవం లేదు. దేవుని కంటే, దేవుని వాక్యాన్ని కంటే సేవకులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, సేవకులను ఎక్కువ అభిమానిస్తున్నారు. అది చాలా ప్రమాదం. అది దేవుని దృష్టికి పాపం. అది ఒక రకమైన స్వాభిమాన పాపం. ఒక వ్యక్తి అంటారు, నేను చెప్పులు వేసుకొని వాక్యం చెప్పొచ్చు. చెప్పులు వేసుకొని వాక్యం చెప్పొచ్చా? ఒకప్పుడు దేవుని యొద్దకు మనకు వెళ్ళడానికే అవకాశం లేదు. మన పక్షాన ఒకరు వెళ్ళాల్సి వచ్చేది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే. ఆ సంవత్సరం అంతా ఎదురు చూడాలి, ఆ రోజు ఎప్పుడు వస్తుందా. అలాంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ క్షణంలో అయినా, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా మన దేవుని యొద్దకు వెళ్ళడానికి అంత స్వేచ్ఛ మనకి ఇవ్వబడినందుక ఆయన పరిశుద్ధత మనకు అలసైపోయింది? ఆయన పరిశుద్ధత చులకనైపోయిందా? ఆయన మనకు స్నేహితుడిగాను, ఆయన మనకు తండ్రిగాను, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మనకు ఆయన జవాబిచ్చువారిగా ఉన్నందుకు ఆయన మనకు చులకనైపోయారా? ఆయన పరిశుద్ధత.
మోషేతో అన్నారు కదా, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నువ్వు చెప్పులు విప్పు అన్నారు. అది ఆత్మీయంగాను అక్షరార్థంగాను తీసుకోవాలి. అన్యజనులే ఆ గుడికి వెళ్తున్నప్పుడు గుడి ముందు చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోతారు కదా. ఒక జీవం లేని వాటి ముందుకు వెళ్తున్నప్పుడే చెప్పులిప్పి వెళ్తారు కదా. మరి సజీవుడైన దేవుడే, ఆయన పరిశుద్ధతలో మహనీయుడై ఉన్నాడే. ఆయన పరిశుద్ధతకు కొలత లేదే, ఆయన పరిశుద్ధతకు సరిహద్దులు లేవే, ఆయన పరిశుద్ధతకు అసలు పరిమితి లేదే. ఆయనలో ఏ చిన్న లోపాన్ని కూడా నువ్వు చూపించలేదే, ఏ చెడుతనం కానీ ఎక్కడ కూడా ఆయనలో కానరాదు. అలాంటి ఆయన యుద్ధకు వెళ్తున్నప్పుడు నువ్వెంత భక్తి కనపరచాలి, ఎంత భక్తి కనపరచాలి. మిగతా టైంలో చెప్పులు వేసుకుని తిరుగుతున్నావు, బాగానే ఉంది. కనీసం ఆయన వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆ కొద్దిసేపు కూడా నువ్వు చెప్పులు తీయలేవా, ఆ షూస్ ఇప్పలేవా? దేవునికి అంత స్వేచ్ఛ ఇచ్చింది నీకు భక్తి లేకుండా మనం ప్రవర్తించడానిక? దయచేసి గమనించాలి. ఎందుకంటే ఇలాంటి బోధలు వాళ్ళని వెంబడించిన వారు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. నిజమే అనుకుంటున్నారు, నిజమే అనుకొని వారు కూడా చెప్పులేసుకొని ప్రవర్తిస్తున్నారు. మీకు తెలుసా, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చెయ్యాలని అనుకుంటున్నప్పుడు ఈవెన్ టాయిలెట్కి వచ్చినా కానీ వెళ్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు మరలా కడుక్కొని, ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మరలా అప్పుడు ప్రేయర్లో కూర్చోవాలి. తెలుసా, ఆ విషయంలో కూడా దేవుడు ఒకసారి మాట్లాడారు. బాగా చలికాలం కదా, విపరీతమైన చలి ఉంది, వాటర్ చూస్తేనేమో ఐస్ లాగా ఉండిపోయినాయి, అమ్మో కాళ్ళ మీద ఎలా పోసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయి ప్రేయర్లో కూర్చుంటే కాళ్ళు కడుక్కోమని చెప్పారు. తెలుసా ఆ విషయం? దేవుడు ఎంతటి పరిశుద్ధతను కోరుకుంటారో తెలుసా? ఆయన నీకు ఎంతైనా సమీపంగా రావచ్చు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సమీపంగా వచ్చినంత మాత్రాన ఆయన నీ వంటి వాడు కాదు, మన వంటి వాడు కాదు. ఆయన మహోన్నతుడై ఉన్న దేవుడు, అత్యున్నత సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. సమస్త సృష్టి ఆయనను కొనియాడుతుంది, పరిశుద్ధుడు 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 అని. అటు పరలోకము, దేవదూతలు, ఇటు సమస్త సృష్టి ఆయనను కొనియాడుతుంది. ఆయన స్థాయి వేరు. అది ఆయనకిచ్చేటువంటి గౌరవం, ఆయనకిచ్చే మర్యాద, ఆయనకి ఇవ్వవలసిన భక్తి ఇవ్వాలి మనం. ఒకరు అంటారు సినిమాలు చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు. ఏంటిదంతా? దేవుడు మనల్ని లోకం నుండి పూర్తిగా దేవుడు మనల్ని వేరు చేశారు. ఇక లోకమాలిన్యం ఏది కూడా, ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నవి ఏవి కూడా మనలో ఒకప్పుడు మనం అజ్ఞాన దశలో మనం అనుసరించిన వాటిని మనం అనుసరించొద్దని దేవుడు మనం పిలిచాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాల్లో ఏముంటది? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. దేవుని యొద్దకు రాకముందు మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాం మనం. అంటున్నారు వాటిని మనం అనుసరింపక మనం దేవుని యుద్ధకు రాకముందు ఎలా ఉన్నామో ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత వాటిని మనం అనుసరింపక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను మనం అనుసరించాలి. ఆయన పరిశుద్ధతను అనుసరించాలి. ఆయన ఎలా ఉన్నారో మనం అలా ఉండడానికి మనం పిలువబడ్డాం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పైనుంచి కింద దాకా మొత్తం దిగేసుకున్నాడా? బంగారంతో అలంకరించుకున్నాడా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పైనుంచి కింది దాకా అలంకరణతోని జిగేలు అంటూ వస్త్రాలు ధరించారు ఆయన? లేకపోతే ఫ్యాషన్ బట్టలు వేస్తున్నారా? డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయా? ఎలా ఉన్నారు? ఆయన అంటున్నారు, నన్ను చూడని అంటున్నారు కదా, నేను ఎలా పరిశుద్ధుడై ఉన్నానో మీరు అలా పరిశుద్ధుడై ఉండండి.
నేను ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను? నా దేహం అంతా కప్పబడింది. ఆయన చొక్కా వేసుకుంటే ఆ చొక్కా అంచులు అంటే దేవాలయం నిండిపోయిందంట. తన దేహం అంతా కూడా వస్త్రం చేత కప్పబడింది. ఆయన చూస్తున్నప్పుడు తెలియట్లేదా ఆయన ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఆయన యుద్ధకి వెళ్తున్నామే, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నామే. ఆయన చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండాలో మనకు తెలియట్లేదా? నేను ఎలా ఉన్నానో అలానే ఉండండి అని చెప్తున్నారు కదా. నా పరిశుద్ధతను నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం నా పరిశుద్ధతను మీరు వెంబడించండి. నా పరిశుద్ధతను మీరు అనుసరించండి. నా వలె మీరు పరిశుద్ధులై ఉండండి అన్నప్పుడు అటు స్వభావ విషయంలోనూ ఇటు బాహ్యపరంగాను ఆయన ఎలా ఉన్నారు మనం ఆ విధానంలో మనం ఆయన వెంబడించాలి కదా. హృదయ అంతరంగం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. చాలా మంది అంటారు దేవుడు హృదయాన్ని చూస్తాడు, హృదయం ఒకటి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది అంటారు. కానీ నేను చెప్పనా, నీ హృదయం పరిశుద్ధపరచబడితే ఆటోమేటిక్గా నీ దేహం కూడా మారుతుంది, నీ వస్త్రధారణ మారుతుంది, నీ మాట మారుతుంది, నీ హెయిర్ స్టైల్ మారుతుంది. ఏ వ్యక్తి అని అలా చెప్పాడంటే అది అబద్ధం. దేవుడు అంతరంగానే చూస్తాడు, నువ్వు బయట ఎలా ఉన్నా చూడడు అని చెప్పేసి లోకంలో ఉన్నవారిలాగా నేను ఫ్యాషన్స్ లాగా రకరకాల విధాలుగా నేను ఉంటానంటే అది మోసం. అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో నిన్ను సరిచేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధత ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధత వైపైన నిన్ను నడిపిస్తాడు, పరిశుద్ధత వైపైన నిన్ను ప్రేరేపిస్తాడు ఆయన. ప్రతి చిన్న విషయంలో దేవుడు నిన్ను కరెక్షన్ చేస్తాడు ఆయన. ప్రతి చిన్న విషయంలో కరెక్షన్ చేస్తాడు. అలా నువ్వు కరెక్షన్ చేయబడట్లేదు, అయినా నువ్వు అలానే ఉంటున్నావంటే నీవు ఆ విషయంలో నిన్ను నువ్వు కఠినపరుచుకున్నావు. నువ్వు నీ మనస్సాక్షిని కఠినపరుచుకుంటున్నావు. నువ్వు నీ మనస్సాక్షిని వాత వేస్తున్నావు. నువ్వు దేవుడు పరిశుద్ధత విషయంలో అస్సలు రాజీపడడు, అస్సలు రాజీపడు పరిశుద్ధత విషయంలో. ఆయన రాజ్యమునకు మొట్టమొదటి ఆధిక్యత పరిశుద్ధత. దేవుడు మనతోనూ మనం ఆయనతోనూ నివసించాలంటే ఉండాల్సిన మొట్టమొదటి ఆధిక్యత పరిశుద్ధత. ఇక ఏ బలహీనతలు ఉన్నా ఆయన కృపచేత క్షమించబడతాయి. కానీ మన పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణే చూడలేం కదా. మరి పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం ఎలా వెళ్తాం మనం? చిన్న చిన్న విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తారు ఆయన. నిజంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే ప్రతి చిన్న విషయం దేవుడు మాట్లాడతాడు. నీ ఇంట్లో ఉన్న వస్తువు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. ఏ వస్తువు దాని స్థానంలో లేకపోతే ఆ విషయం కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయన అక్రమం ఆయన ఇష్టపడడు. నీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, నువ్వు వేసుకుంటున్న వస్త్రం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అది పరిశుద్ధత యొక్క లోతులోకి వెళ్తే అర్థమవుతుంది. పరిశుద్ధత విషయంలో దేవుడు రాజీ పడమ్మా, అసలు రాజీ పడు. దేవుడికి తెలుసులే అని ఇది ఒకటి అయిపోయింది. లేదు, పరిశుద్ధత విషయంలో దేవుడు అలా ఉండరు. కాబట్టి ఆలోచన చేద్దాం. మనము దుర్దినాల్లో ఉన్నాం, మనం కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన తరంలో మనం ఉన్నాం, వ్యభిచార తరంలో మనం ఉంటున్నాం. మనం భ్రమపరచబడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నాం. సేవకులుగా పిలువబడుతున్న వారే క్రైస్తవ సమాజాన్ని భ్రమపరుస్తున్నారు. రాకడు సిద్ధపరచవలసిన వారే పిట్ట కథలు చెబుతూ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వెంట వాటి మీద మనసుంచేలా చేస్తున్నారు. జాగ్రత్త, మనం వివేచించాలి. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చారు, వాక్యాన్ని ధ్యానించాలి. దయచేసి సేవకుల సాక్ష్యాలు వినడానికి మనసు పెట్టకండి.
అవి మీకు ఆశీర్వాదం కాదు. నిజంగా అది మీకు ఆశీర్వాదం అయితే ఆ సమయంలో నీకు ఏది అవసరమో అది దేవుడు నీ చెవున పడవేస్తాడు. నీకు అది అవసరమైతే ఆ సమయానికి దేవుడే నీకు దాన్ని తెలియజేస్తారు. అంతే తప్ప నీవేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయకు. వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్య లోతుల్లోకి మనం వెళదాం. దేవుడు ఏది కోరుకుంటున్నాడు, దేవుడు మనసేంటో మనం వెతుకుదాం, తెలుసుకుందాం. ఆయన అంటున్నాడు, నన్ను వెతకండి అంటాడు. నన్ను వెతుకుడి, నేను మీకు కనపరుచుకుంటానంట. ఆయనను వెతుకుదాం. ఆయన వెతికినప్పుడు ఆయన మాత్రమే ఆయనను కూర్చున్నటువంటి సంపూర్ణంగా తెలియచేయగలరు. ఎవరు కూడా ఆయన గురించి సంపూర్ణంగా చెప్పలేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రాకడకు సిద్ధపడాల్సిన దినాల్లో ఉంటున్నాం. మనము దేనిని వెతుకుతున్నాం, మనం ఎటువైపు మనం పరుగులు ఎడుతున్నాం, దేని మీద మనం మనసు కలిగి ఉంటున్నాం. దయచేసి చివరిగా ఒక్క మాట చెప్తాను. దయచేసి లూకా సువార్త 21:34 లూకా సువార్త 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇది ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆయన రాకడను కూర్చున్నటువంటి హెచ్చరిక ఇది. మన విషయమే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నీ గురించి జాగ్రత్త తీసుకోరు, నీ సేవకుడు కూడా నీ గురించి జాగ్రత్త తీసుకోరు. అలాంటి రోజులు కాదు. ఒకప్పుడు సేవకులు అలా ఉండేవారు, ఇప్పుడు అలా కాదు. వారి ఫేముని, వారి యొక్క వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు. ఏ సేవకుని కూడా మనం వెంబడించకూడదు. మన విషయమే మనమే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు దేనిని కోరుకుంటున్నారు, దేని వైపు మీరు ఆశ కలిగి ఉంటున్నారు, దేని వెతకాలని మీరు అది అవుతున్నారన్న విషయాల్లో మీకు మీరే జాగ్రత్త కలిగి ఉండండి. దాని కొరకంట ఏమంటున్నారు, మీ హృదయములు మందముగా ఉండకుండా చూసుకోండి. మందంగా ఉండొద్దు. దేవుని వాక్యం మన హృదయంలో ఫలించాలన్నా, దేవుని వాక్యానికి మనం వెంటనే విధేయులం అవ్వాలన్నా, దేవుని మార్గంలో మనము నడిపించబడాలన్నా, నడవాలన్నా మన హృదయం మందంగా ఉండకూడదు. మందంగా ఉండకూడదు. అందుకంటున్నా మీ హృదయాలు మందం కాకుండా చూసుకోండి. ఎలా మందం అవుతాయంట? ఇక్కడ 3 విషయాలు చెప్పారు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారములు. తిండి తిండి వల్ల చాలా మంది భ్రష్టులైన వారు ఉన్నారు. తిండి వల్ల దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు. మనం తగినంత మాత్రమే భోజనం చేయాలి, తగినంత మాత్రమే. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ఈ విషయంలో, తిండి విషయంలో నాకు దానియేలు గారు అంటే భలే నచ్చుతారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు అంటారు, ఆ మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఈ తిండి వలన మేము అపవిత్రులను కాకుండానట్లు దీనిని మేము భుజించము అంటారు. తిండి వల్ల అపవిత్రం అవుతారు. ఎలా అపవిత్రం అవుతారు? ఎలా అపవిత్రం అవుతారు? ప్రభువే కదా, తినడానికే కదా ఇచ్చారు. ప్రభు ఇచ్చిందే కదా, మరి ఎలా అపవిత్రం అవుతారు? అక్కడ అంటున్నారు రాజు భోజనం అంట. రాజు భోజనానికి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఒక వంటకంతో రాజు భోజనం చేస్తాడా? 3 పూటలు భోజనం చేస్తే 3 పూటలు రకరకాల డిషెస్ ఉంటాయి. చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అలాంటి
రాజు భోజనాన్ని వారు తృణీకరించారు, తిరస్కరించారు వారు రాజు భోజనాన్ని. రాజు భోజనం యొక్క ఖర్చు చెప్పాలంటే మనకైతే ఒక సొలొమోను గురించినటువంటి భోజన బల గురించి ఒకటి రాయబడింది. ఒక పూట సొలొమోను ఒక భోజనం ఖర్చు ఎంత అన్నది మనకు రాజుల గ్రంథంలో రాయబడింది. నిజంగా అదంతా లెక్కేస్తే పిచ్చి ఎక్కిపోయింది. కానీ ఒక పూట భోజనానికి అంత ఖర్చు పెడతారా? ఒక పూట భోజనానికి. దాన్ని బట్టి అర్థమైందా ఆ వ్యక్తి తిండిని ఎంత ప్రేమిస్తున్నాడని, ఎంత ప్రేమిస్తున్నారు తిండిని అనేది. మామూలుగా మనకు ఒక పూట భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక రోజు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. కానీ సొలొమోను ఒక రోజు భోజనం చేయడానికి, ఒక పూట భోజనం చేయడానికి, చదవండి, అది నేను లెక్కేయలేకపోయాను, రాజుల గ్రంథంలో ఉంటుంది చూడండి. ఒక పట్టణం బ్రతికేస్తుంది ఆయన తినే భోజనాన్ని బట్టి. భోజన ఆసక్తులు, తిండిని ప్రేమించువారు. అక్కడే అర్థమవుతుంది తిండిని ఎంత ప్రేమించారని. ఎందుకంటే రాజు బల్ల యొద్ద రకరకాల డిషెస్ వస్తాయి. రాజు ఏమి మన కూరగాయల భోజనం కాదు, మాంసం, రకరకాల వాళ్ళు కోరుకున్నది, దుప్పి, జింకలు, రకరకాల శ్రేష్టంగా ఎంచబడుతున్న ప్రతి మాంసం ఉంటుంది. అవి తిన్నప్పుడు తిండి వలన ఏమైతే శరీరం మత్తైపోతుంది, బరువు అయిపోతుంది. తిండి వలన ఒక హృదయం అంటే మందం అయిపోయింది అంట. మందం. నీ కడుపు నిండా తిన్న తర్వాత ప్రార్థన చేయబుద్ది అయిద్దా? చక్కగా పడుకోవాలనిపిస్తుంది. అలా రోజు తిన్నామనుకో రోజు పడుకోవాలని అనిపిస్తుంది. అలా ఏమవుతాం మనం? దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. ఆ తిండి ఏం చేస్తే మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. మొదట పర్లేదని అనుకుంటా, తర్వాత ఏమైతే కంటిన్యూస్గా తింటుంటా అంటే ఒకనొక రోజు దాని మీద మనకి ఇష్టం కలుగుతుంది. దాన్ని కూడా మనం ప్రేమించడం మొదలు పెడతాం. మన హృదయాన్ని మందంగా చేసే వాటిలలో మొదటగా ఏముంది? తిండి ఉంది. మత్తులంటే ద్రాక్ష రసము, వైన్స్ ఉంటావు కదా, దోనప, మత్తును కలిగించేటువంటి ఐహిక విచారంలో చాలామంది ఈ మిగతా మొదటి 2 విషయాల్లో జయం కలిగి ఉంటే కొంతమంది ఐహిక విచారాల్లో చిక్కుకుపోతారు. ఎంతసేపు లోక సంబంధమైన విషయాల గురించి చింత కలిగి ఉంటారు. అది లేదు, ఇది లేదు, ఇదెట్లా, అదెట్లా అనే ఆలోచన కాదు, చింత కలిగి ఉంటారు. ఆ చింత కాస్త దుఃఖంలో పడిపోతుంది. ఇంకా వీరు దేవుని సంగతుల మీద మనసు ఉంచలేరు. ఈ కార్యాల వల్ల వారి హృదయం మందమైపోయి ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు దేవుడు ఒక వైపు నుంచి మాట్లాడుతున్నా కానీ ఆ స్వరాన్ని కూడా గ్రహించలేరు. కడుపు నిండా నిండిపోయి ఉన్నది, ఆ తిండిని బాగా ప్రేమిస్తూ, ఆ తిండిని మనం ఎంజాయ్ చేస్తూ, ఆ తిండిలో మనం ఆనందిస్తూ ఉంటున్నప్పుడు శరీరం అంతా మత్తెక్కిపోయి బరువైపోయి ఉంటున్నప్పుడు దేవుడి మాట వినబడుతుందా? దేవుని కార్యాలు చేయాలనిపిస్తుందా? దేవుని సన్నిధికి వెళ్ళాలనిపిస్తుందా? దేవునితో సహవాసం చేయాలనిపిస్తుందా? వాక్యం చదవాలనిపిస్తుందా? ప్రార్థనకు వెళ్ళాలనిపిస్తుందా? సువార్త పరిచయం చేయాలనిపిస్తుందా? ఒకవైపు దేవుడు మాట్లాడుతున్నాడు, స్పందించగలమా? సొలొమోనుతో దేవుడే స్పష్టంగా మాట్లాడంట, దేవుడే ప్రత్యక్షమై మాట్లాడాడంట. కానీ సొలొమోను ఏమైపోయాడు? హృదయం మందమైపోయింది, స్పందించలేకపోయాడు. కాబట్టి జాగ్రత్త, మీ హృదయాలు మందం కాకుండా చూసుకోండి. మీరు మందం కాకుండా చూసుకోండి. మన పరిశుద్ధతకి ఏదైతే అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టడం నేర్చుకుందాం. దానియేలు అంటున్నాడు, నేను అపవిత్రుడు కాకుండానట్లు ఈ భోజనం నాకు వద్దు అంటున్నాడు. రాజు భోజనం వద్దని తృణీకరించాడు. ఎందుకంటే అది అపవిత్రం, అది నా దేహాన్ని అపవిత్రపరుస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంత తింటే నేను ఇబ్బంది పడతాను, నేను ఇంత తింటే నేను ప్రార్థనకి వెళ్ళలేను. తిండే కాదు, చాలా విషయాలు. ఇది దేవునికి నాకు అడ్డుగా వస్తుంది, ఇది నాకు పరిశుద్ధతకు ఆటంకంగా ఉంది, ఇది నాకు అభ్యంతరకరంగా ఉంది, ఇది నాకు అపవిత్రతను కలుగజేసేలా ఉంది అని చెప్పేసి పరిశుద్ధత కొరకు నువ్వు దేనినైనా నువ్వు తృణీకరించగలగాలి. అప్పుడే నీలో పరిశుద్ధత అనేది ప్రారంభమవుతుంది. పరిశుద్ధత అనే క్రియ ప్రారంభమవుతుంది. ఆ పరిశుద్ధత అనే అనుభవంలోకి మనం నడిపించబడతాం. మనం ఎప్పుడైతే విడిచిపెట్టడం మొదలు పెడతామో అప్పుడే పరిశుద్ధత యొక్క అనుభవంలోకి మనం అడుగు పెడతా ఉంటాం.
అప్పటి వరకు మన పరిశుద్ధత అంటే తెలీదు, వినడం తప్ప మనకు అనుభవం తెలీదు. పరిశుద్ధత యొక్క లోతులోకి మనం వెళ్ళలేము. నిజం చెప్పాలంటే అక్కడ అసలు క్రైస్తవ జీవితమే ప్రారంభం అవ్వదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ మనం ప్రారంభిస్తామో, నడవడం ప్రారంభిస్తామో, అప్పుడే క్రైస్తవ జీవితం ప్రారంభమైనట్లు. అంతేగాని మనం మందిరానికి వెళ్ళినంత మాత్రం కాదు, వాక్యం చదివినంత మాత్రం కాదు, వాక్యం చెప్పినంత మాత్రాన కాదు. పరిశుద్ధత కొరకు మనల్ని మనం ఉపేక్షించుకుంటూ, పరిశుద్ధత కొరకు మనల్ని మనం నలగొట్టుకుంటూ, పరిశుద్ధత కొరకు మనల్ని మన ప్రాణాన్ని మనం ద్వేషించుకుంటూ ఉన్నప్పుడే, అప్పుడే మనం ప్రారంభమైనట్టు, మన క్రైస్తవ జీవితం ప్రారంభమైనట్టు. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల మీద మన మనసు కలిగి ఉందాం. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మీద మనం మనసు కలిగి ఉందాం. మనం భూమి మీద ఏది కలిగి ఉన్నా కానీ అది అశాశ్వతమైంది, అది భూమి మీద విడిచిపెట్టాల్సిందే. అది మనకు శ్రమను, నష్టాన్ని, కీడును కలిగించేదే. అది దేవుడి ఎడబాటును తీసుకొని వచ్చేదే. కాబట్టి వాటి మీద కాకుండా శాశ్వతమైనటువంటి జీవాన్ని, క్షేమాన్ని కలిగించేటువంటి వాటి మీద మనం మనసు కలిగి ఉందాం. మనకు మాత్రమే కాక అనేకులకు మేలు చేసేటువంటి దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాద పరిశుద్ధత, వాటి మీద మనం మనసు కలిగి ఉందాం. పరిశుద్ధత కలిగి జీవించుదాం. మనుషులను కాదు, వాక్యాన్ని మనం వెంబడిద్దాం. దేవుడు అట్టి విధానంలో మనకు కృప చూపి ప్రభు నడిపించును గాక. ఆమేన్.